శుభోదయం అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా. నేను ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక కవిత రాశాను. అది మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇన్ని రోజులుగా ఎవరిని పలకరించలేదు అనేసి ఎవరు ఏమీ అనుకోవద్దు. సరే, నేను కవితలోకి వెళ్ళిపోదామా? మరి అమ్మా కొడుకుల విచిత్ర గాథ అంటూ రాశాను. ఎన్నెన్నో పాటల మాలికెల్లా ఆ బాబుకేమో తన అమ్మ బొమ్మలాగా, ఆ అమ్మకేమో జాబిల్లితో కబుర్లే చెప్పేస్తున్నట్లుగా, చిన్ని కృష్ణుడితో ఆడలాడినట్లుగా, తప్పులు చేస్తే మన్నించి ఒక స్నేహితురాల్లా బుజ్జగిస్తూ ఇద్దరూ కలిసి అల్లర్లే చేయగా, ప్రతి విషయంలో పోటీ పడుతూ అక్కా తమ్ముళ్ళలాగా గొడవలే పడి తుఫాను వచ్చినట్లుగా ఇల్లిపికి పందిరేసి, అమ్మ ఏమో టీచర్ అయిపోతుంది, కొడుకు ఏమో బుద్ధిమంతుడైపోతాడండోయ్. ఇదేనండి ఆ అమ్మ కొడుకులు విచిత్ర కాదా. ఆ ఇద్దరి ప్రేమ కూడా అంతేనండోయ్. ఏవైనా తప్పులుంటే మన్నించండి, ఏవైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.